హై వ్యూస్, దయచేసి కేకులు తినేవాళ్ళు కావచ్చు, బర్త్డే ఫంక్షన్స్ అంటూ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు కావచ్చు, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టకండి. వీలైతే మీరు దగ్గరుండి కేకును తయారు చేసుకోండి. వీలు కాకపోతే మంచిగా నమ్మకం షాప్లో వెళ్ళి తెచ్చుకొని రండి. హర్యానాలో పాటియాలాలో పాప మా పిల్లని చూస్తే ఎంత చక్కగా ఉందో. నాకు మా సౌమ్య గుర్తొచ్చింది. మా సౌమ్య ఎలాగ ఉంది అచ్చం 10 సంవత్సరాల వయసు. వాళ్ళ సిస్టర్ వాళ్ళు చక్కగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. కేక్ కటింగ్లు, కేకులు తింటూ ఉన్నారు. కేకు ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చారట. నియర్ బై షాప్ నుంచి తీసుకొచ్చారు, ఇచ్చారు. కేక్ కటింగ్ అయిపోయింది. ఆ పాపం కేక్ కట్ చేసింది కదా, సో వాళ్ళు కేక్ తినిపిస్తారు కదా, అలా చూసుకుంటే అక్కడ ఉన్న వాళ్ళందరిలో ఈ పిల్ల ఎక్కువ తినింది. ఈ పిల్లతో పాటు ఇంకొక పిల్ల ఉంది, చిన్నపిల్ల. ఆ అమ్మాయి కూడా తినింది. తిన్న కాసేపటికి నోరంతా పిడచకట్టుకుంటూ అయిపోయి ఏదో తేడా కొట్టేసి చాలా ప్రాబ్లం ఉన్నట్టుగా ఉంది. ఇంకో పిల్ల కూడా అలాగే ఉంది. అండ్ రిమైనింగ్ వాళ్ళు కూడా సమ్ వామిటింగ్ ఫీలింగ్, ఇబ్బంది పడుతున్నారు. ఇమ్మీడియట్గా వాళ్ళని ఆసుపత్రికి పట్టుకెళ్ళారు. ఇద్దరిలో పాపం బర్త్డే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మా అమ్మాయి చనిపోయింది. ఇంకొక అమ్మాయి ఉంది, ఆమె రికవర్ అయింది. రిమైనింగ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ ఓ రకం ఫుడ్ పాయిజన్ అండ్ ఫీలింగ్ అండ్ వామిటింగ్స్ అయిపోయి మోషన్స్ అయి పాపం వాళ్ళ ఇబ్బంది వాళ్ళది. అన్యాయంగా పసిబెట్టి చనిపోయింది. ఏంటంటే ఆన్లైన్లో కేక్ ఆర్డర్ ఇచ్చారు. వాళ్ళు ఎప్పుడో స్టాక్ ఉన్నదో లేదన్నప్పుడు అందులో ఏమేమి కలిపారంటే మొత్తం తేడా కొట్టేశారు. బిడ్డ చనిపోయింది. ఇప్పుడు వీడియో రిలీజ్ చేశారు. ఎంత చక్కగా మేము బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాము, కానీ ఇప్పుడు ఆ బిడ్డ లేదు, చనిపోయింది. ఎందుకంటే ఆన్లైన్లో కేక్ ఆర్డర్ ఇచ్చాం, ఆ కేక్ తిన్న తర్వాత ఇదిగో ఎలా అయింది అని. సో ఆ బేకరీ మీద కేసు ఫైల్ చేశారు. కేసు నడుస్తాం. అండ్ వీళ్ళు తిన్నటువంటి ఆ కేక్ శాంపిల్స్ మరి ఉన్నాయా లేదా, అండ్ ఆ బేకరీ ఉన్నటువంటి రిమైనింగ్ కేక్ సమ్ శాంపిల్స్ కలెక్ట్ చేసి ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం శాంపిల్స్ ల్యాబ్లో టెస్ట్ చేసి ఇంకా పెద్ద ప్రొసీజర్. వీడి యొక్క మెయిన్ ఇంటెన్షన్ నేను మరలా చెప్తున్నాను, మ్యాక్సిమం కేకు మీకు తెలిసిన వాళ్ళ దగ్గర తయారు చేయించుకోండి. తెలియని ఊరిలో ఉన్నారనుకుంటే, ఖచ్చితంగా కేక్ కావాలి అనుకుంటే నియర్ బై ఉన్నటువంటి వాళ్ళతో అడిగి మంచిది ఎక్కడ ఏంటని తెలుసుకొని అక్కడ వెళ్ళి తెచ్చుకోండి. మ్యాక్సిమం ఆన్లైన్లో మాత్రం కేక్ ఆర్డర్స్ ఇవ్వకండి. ఒకవేళ ఇచ్చేటట్టయితే మంచి పేరున్నటువంటి బేకరీ నుంచి ఆర్డర్ అయితే ఇచ్చుకోండి. బట్ అది కూడా మరలా చెప్తాను కదా, మ్యాక్సిమం వెళ్ళి తెచ్చుకోండి. కుదరట్లేదు అంటే మంచి పేరున్నటువంటి బేకరీ నుంచి ఆర్డర్ ఇచ్చుకోండి.